జిల్లా మండల అధికారుల నిర్లక్ష్యం ఎందుకు చెప్తామంటే, ఇక్కడ స్థానికంగా ఉండే అధికారులు ఇతను ఈమె గోడు వినిపించలేదా? వచ్చి మంచానే ఉన్నాడు, మనిషి ఉంటున్నారు, బాత్రూమ్ గిత్రూమ్ అంతా ఇక్కడే అన్ని మనిషి ఉండి చూసుకోవాల్సి వస్తుంది. ఇతనికి 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చేదానికి వస్తున్నారు కదా నెల నెల, వాళ్ళు ఇతనికి 15,000 రూపాయల పెన్షన్ ఎక్కువగా రాయాలి, మంచం మీద ఉంటున్నాడు, ఇతనికి వచ్చి ఒక మనిషి ఇక్కడ పని బాట చేసేదానికి, బాత్రూమ్ కి అన్నిటి తీసుకోపోయేదానికి, ఆహారం పెట్టేదానికి ఒక మనిషి కనిపెట్టుకొని ఉండాల్సిన అన్నప్పుడు నెల నెల పెన్షన్ కు ఇచ్చే అధికారులు ఈయనకి 15,000 రూపాయలు రాసి ఇచ్చే బాధ్యత లేకుండా పోతుందా? ఇది వారి నిర్లక్ష్యం కదా అని నేను ప్రశ్నిస్తున్నాము. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం సంబంధిత అధికారులు, మండల అధికారుల నిర్లక్ష్యంతో మా నిరుపేద యానాదులు బలవుతున్నారో ఖచ్చితంగా అధికారులు దృష్టి పెట్టాలి. యానాదులు ఎవరైతే కష్టపడుతూ ఇబ్బందులు పడుతున్నారో వారికి ప్రభుత్వం ద్వారా ఏదైతే అర్హులై ఉండి ఏదైతే వాళ్ళకి ఆర్థిక సాయం రావాలో అలాంటిది చేయాలని చెప్పి మేము పిఎన్ యానాది మహానాడు తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఉన్నాము కాండ్ర గ్రామము, ఎస్టీ యానాది కాలనీ. ఇక్కడ ఒక అనారోగ్య పరిస్థితుల్లో ఒక అతను ఉన్నాడు, అతన్ని పలకరించడానికి మనం ఇక్కడ కూర్చున్నాము. రామ్మా, ఇదేనా మిల్లు? పర్లేదు పర్లేదమ్మా, కూర్చోటట్టు పెట్టుకోండి. పొద్దున ఏం తీసుకున్నావు? ఆహారం ఏం తీసుకున్నావు? పొద్దున ఏం తిన్నావు అంటున్నా? వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది. మాటలు రావా? తల్లికి రక్తం పారడం, కిడ్నీ ప్రాబ్లం, ఎన్నుముక కరుగుతున్నది, మోకాలు నొప్పులు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స చేపిస్తున్నారా ఆయనకి? మీది ఇక్కడ చూపించి చూపించిన ఇప్పుడు దాకా కూడా నా వల్ల కాల. ఈ రిపోర్ట్లలో చూస్తే మీకు అర్థం అవుతుంది ఎన్ని క్యాన్లు, ఎన్ని రిపోర్ట్లు నేనే తీసుకొని పోయేది చూపించుకునేది. నీకేమవుతాడమ్మా? మా ఆయన. మీ ఆయన? ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఈయనకి బాగా లేకుండా ఉండేది? 2 సంవత్సరాల నుంచి. అంతకుముందు బాగా పని బాట అన్ని చేసుకుంటున్నాడు, సేద్యం చేసుకునేది, రైతు పని పోయేది, అన్నీ ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి పాటు పడతానే ఉంది. బాగా తెలివిగా ఉన్నాడు, బాగున్నాడు, బాగా సేద్యం చేసుకుంటున్నాడు. నిమ్మ చెట్లు ఉన్నాయి, నిమ్మ చెట్లు సేద్యం చేస్తున్నాడు. కాక లీజుకి ఇచ్చేసిన, లీజుకి ఇచ్చిన డబ్బు అంతా అతనికే పెట్టిన, ఇంకేం రూపాయి లేకపోయింది. ఇప్పుడు ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ తిప్పారు కదా, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకున్నట్టున్నారు. అన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నట్టు ఇవన్నీ. ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు ఈయనకి? కిడ్నీ ప్రాబ్లం, ఎన్నుముక కరుగుతున్నది, తల్లికి రక్తం పారటం లేదు, మైండ్ చెడిపోయింది. ఇప్పుడు మైండ్ చెడిపోయిండే కాగితాలు కూడా ఉన్నాయి. కూడా పోయినా, నెల్లూరుకు 2 సార్లు పోయినా. 2 సార్లు పోతే 2,500 అయిపోతా వచ్చింది. ఇప్పుడు నా వల్ల కాదు, ఇంక నేడం చూపులేనని చెప్పినని మళ్ళా వేరే ఆ డాక్టర్ కంచే మాత్రలు వేరే ఆయన తెప్పించుకొని ఆయన ఇక్కడ వాడుకున్నా. ఆ మాత్రలు ఇప్పుడు కాదమ్మా, మాత్రలు వద్దు కానీ ఇట్లా మళ్ళీ చూపిస్తారు. ఇప్పుడు ఈయనకి ఇన్ని చికిత్స, ఇప్పుడు దానికి పరిష్కారం ఏం చెప్పారు? ఏమైనా ఆపరేషన్ చేయాలని చెప్పారా? ఏమి చెప్పలే. కానీ పోయినప్పుడల్లా డబ్బులు తీసుకుంటున్నారు, ఏదో ఒకటి చూసి పంపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఇంత బాధలు పడుతున్నారు 2 సంవత్సరాలకి. ఇప్పుడు ఈ వ్యాధి నిర్ధారణ ఏంది? దీని ఏదో ఆపరేషన్ చేసి ఏదన్నా చూపిస్తానే ఉందా, చేస్తానే ఉందా, ఏం చెప్తాను ఏదమ్మా? ఏదో వ్యాధి నిర్ధారణ అయింది, అది ఏదన్నా ఆపరేషన్ చేయడమా, లేకుంటే ఏదైనా కిడ్నీలు మార్పింగ్ చేయడమా, ఏదో ఒకటి చెప్పాలి కదా వాళ్ళు. ఇప్పుడు ఆ తల్లో నీరు, రక్తం పారట్లేదు, దానికి ఏం చెప్పారు? దాన్ని మైండ్ పని చేయటం లేదు, తల్లికి రక్తం పారటం అందుబట్టి మందులు ఇస్తా వచ్చినారు. ఆ మందులు కూడా తెచ్చి
వాడతా వచ్చిన 2 నెలలు పోయినా 2 నెలలు పోతే నా 5,000 అయిపోయింది. ఇంకా నా వల్ల కాక మళ్ళీ ముగిచ్చేసుకున్నా. పెద్ద హాస్పిటల్లో 4 సార్లు చూపించుకున్నా స్కానింగ్. ఈ గూడూరులో మళ్ళీ నెల్లూరు హాస్పిటల్ కూడా పోయినా. ఆడన్నా చేర్చుకుంటారని ఆడకాయ కూడా పోయినా. ఆడ కూడా చేర్చుకోవాలా, తిరుగుతా ఉన్నాడు కదా పడుతున్నాడని మందులు రాస్తున్నారు. అవి ఎత్తుకున్నా చక్కగా. శాశ్వత పరిష్కారం వ్యాధి నిర్ధారణకి అవలా మీకు. సరేలమ్మా, మేము చేపిస్తాము. హాస్పిటల్లో కూడా ప్రభుత్వ డాక్టర్లతో మాట్లాడతాం. మా పరంగా మాది పిఎన్ అనాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, నా పేరు సౌటు హుసేన్. ఇప్పుడు ఆయన సార్ వచ్చారు కదా, ఇప్పుడు మాకాని వెంకటేశ్వర్లు గారు, ఆయన మాకు చెప్పారు మీ విషయం గురించి. ఇతను చాలా బాధపడుతున్నాడు అని చెప్పి, మంచం మీద ఉంటున్నాడు, లేలేకపోతున్నాడు, ట్రీట్మెంట్ గురించి. గబగబా అరిసినామనుకో భయపడిపోతున్నాడు. భయం ఎక్కువ వచ్చేస్తుంది. ఈ నడువేలు కూడా నొప్పి వచ్చేసింది నాకు. కటక్కని చేతులు పట్టేస్తాడు. భయం కూడా ఎక్కువ భయం వచ్చేస్తుంది. దడ ఒళ్ళు దడ ఉంది. పుట్టుకుని లేచినాడు అంటే గడగడగడ వణికిపోతాడు. అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈయనకి ఏమన్నా పెన్షన్ ఏమన్నా రాపించుకున్నావా? 2 సంవత్సరాల నుంచి ఈ విధంగా ఉంది కదా, మీకు ఎట్లా చేస్తున్నావు ముందు? ఇప్పుడు ఏం రాదు ఈయనకి, పెన్షన్ ఏం రాదు. 4,000 ఏంటంటే వృద్ధాప్యం పెన్షన్ వరకు వస్తుంది. కానీ ఈ మంచం మీద ఉన్నాడు కదా, ఈయనకి ఎట్టా దానికి పొజిషన్, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. దీనికి సంబంధిత అధికారులతో ఏమన్నా మాట్లాడారమ్మా? ఈ విధంగా మంచం మీద ఉంటున్నాడు 2 సంవత్సరాల నుంచి. మాట్లాడలా. నేను మొన్నటికి వచ్చినా నేను ఆడికి ఏం సార్ ఎందుకు అందో ఈ వాటాను ఉండదు, నెల్లూరుకో లేకపోతే గూడూరు హాస్పిటల్ కన్నా చేర్చాలి సార్ అని అంటే, సరే చూద్దాంలే అన్నాడు. ఇంకా నా మనిషిని తీసుకొని పోయి నేను ఏడబెట్టుకుని ఏడుండాలా అని చెప్పి నేను ఉండేది ఒక్కదాన్ని. ఏం కాదులేమ్మా, ఇప్పుడు సార్ చెప్పారు, ఆయన మాగాని వెంకటేశ్వర్లు గారు సార్ చెప్పారు మాకు. ఇప్పుడు మేము వచ్చాం కదా, మీ సమస్యను మేమే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి అడ్మిట్ చేసి వ్యాధి నిర్ధారణ చేసి దాని శాశ్వత పరిష్కారం ఆపరేషన్ ఏంది, మెడిసిన్ లా ఏంది అని కనుక్కొని డాక్టర్లకి తెలియపరిచి దాని ద్వారా ఆ టైప్ లో మనం ముందుకెళ్దాం. సరే అమ్మా, చేస్తామమ్మా, ఖచ్చితంగా చేస్తాం. అదే పొజిషన్ లో ఇంకోటి కూడా, ఈయన ఏంటంటే మంచం మీద ఉన్నాడు కాబట్టి ఇతనికి పెన్షన్ 15,000 రూపాయలు వచ్చే విధంగా కూడా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడతాం. ఇప్పుడు మంచం మీదే కదా ఉన్నాడు, నువ్వే చెప్తున్నావు. పని కదమ్మా, బాత్రూమ్ గీత్రూమ్ లేచిపోతున్నాడా? మనిషి ఉండాలన్నా పక్కన. మరి అలాంటప్పుడు ఈ సంబంధిత అధికారులు, మేము ఇదే మామూలుగా ఒక్కొక్క ఏరియాలో జిల్లా మండల అధికారులు నిర్లక్ష్యం ఎందుకు చెప్తామంటే, ఇక్కడ స్థానికంగా ఉండే అధికారులు ఈమె గోడు వినిపించలేదా, వచ్చి మంచానే ఉన్నాడు, మనిషి ఉంటున్నారు, బాత్రూమ్ గిత్రూమ్ అంతా ఇక్కడే అన్ని మనిషి ఉండి చూసుకోవాల్సి వస్తుంది. ఇతనికి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేదానికి వస్తున్నారు కదా నెల, వాళ్ళు ఇతనికి 15,000 రూపాయల పెన్షన్ ఎక్కువగా రాయాలి, మంచం మీద ఉంటున్నాడు, ఇతనికి వచ్చి ఒక మనిషి ఇక్కడ పని బాట చేసేదానికి, బాత్రూమ్ కి అన్నిటి తీసుకోపోయేదానికి, ఆహారం పెట్టేదానికి ఒక మనిషి కనిపెట్టుకొని ఉండాల్సిన అన్నప్పుడు నెల పెన్షన్ కు ఇచ్చే అధికారులు ఈయనకి 15,000 రూపాయలు రాసి ఇచ్చే బాధ్యత లేకుండా పోతుందా? ఇది వారి నిర్లక్ష్యం కదా అని నేను ప్రశ్నిస్తున్నాము. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం సంబంధిత అధికారులు, మండల అధికారుల నిర్లక్ష్యంతో మా నిరుపేద యానాదులు బలవుతున్నారో ఖచ్చితంగా అధికారులు దృష్టి పెట్టాలి. యానాదులు ఎవరైతే కష్టపడుతూ ఇబ్బందులు పడుతున్నారో వారికి ప్రభుత్వం ద్వారా ఏదైతే అర్హులై ఉండి ఏదైతే వాళ్ళకి ఆర్థిక సాయం రావాలో అలాంటిది చేయాలని చెప్పి మేము పిఎన్ అనాది మహానాడు తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. సరేమ్మా, ఇది నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను, సంబంధిత అధికారులతో నేను మాట్లాడతాను, మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము. మిమ్మల్ని కూడా హాస్పిటల్లో మేము జాయిన్ చేస్తాము. మీరేం రూపాయి ఖర్చు పెట్టుకునే అవసరం లేదు. మేము తీసుకెళ్ళి అడ్మిట్ చేసి వ్యాధి పూర్తి అయిపోయిన తర్వాత, నయం అయిపోయిన తర్వాత మేము ఇక్కడే ఇంటికాడ తీసుకొచ్చి ఇచ్చి పెడతాం. ఉండే చాలా ఉండే, ఏం పర్లేదమ్మా, ఇవన్నీ ఉండొచ్చు. ఇవన్నీ మళ్ళీ మేము అడ్మిట్ చేసి ఇప్పుడు మందులు ఆడుతున్నాం కదా, మందులు వాడుతూనే ఉండ. ప్రస్తుతానికి ఉండే మందులు చెప్పినట్టు వేయండి, తర్వాత మేము ఇతన్ని త్వరగా అడ్మిట్ చేస్తాం.
ఇవి ఇచ్చారు తల్లో రక్తం పారేదాన్ని అమ్మా. ఇది 2 సగాలు చేయాలన్నమాట. పొద్దున సగం, సాయంత్రం సగం. దీంట్లో ఇంకొక మాత్రం ఇదే ఉదయం 6 మాత్రం వేయాలి. జాగ్రత్తగా మళ్ళీ అదే దాంట్లో పెట్టుకోమ్మా. ఇది రాత్రి ఒక టాబ్లెట్ వేయాలి. ఇవి చెప్పినట్టు చేస్తా ఉండు. అంటే నిద్రపోతాడు బాగా. వేసినామనుకో నిద్రపోతాడు. ఇది ఉదయం రాత్రి. ఉదయం రాత్రి ఖచ్చితంగా ఈ మందులు ఏదైతే రాస్తున్నారో మళ్ళీ ఆ టాబ్లెట్ తీసిన పాట అదే కవర్ లో పెట్టుకో. మళ్ళీ మర్చిపోక అదే అయింది. ఇప్పుడు ఫస్ట్ ఉదయం ఏం పెట్టావు? ఆహారం ఏం పెట్టావు? ఇడ్లీ పెట్టినా ఒక ఇడ్లీ తింటాడు, 2 బోండా తింటాడు. అన్నం పెడితే అన్నం కలిపి నోట్లో పెడితే అది కూడా తినడు. ఇంకేం పాలు ఒక చుక్క తాగుతాడు. ఇంకేమి తీసుకోడు. ఏదన్నా బాగా ఆకలి అయితే అంత. ఈ పొళ్ళు ఏమన్నా తింటాడా? కాయలు గీలు ఏమన్నా తింటాడా? ఇప్పుడు దాకా వాళ్ళ అక్క వచ్చింది నిన్న. వాళ్ళ అక్క వస్తే ఆపిల్ పుల్లు అవన్నీ ఎత్తుకొని వస్తే దాన్ని ఒక్కొక్క ముక్క కోసి పెడితే పుల్లు పెట్టుకొని చేస్తాడు. దాన్ని నోట్లో కూడా పెట్టించుకోడు. ఇది జావా గేవా ఏదన్నా జావా టైప్ లో తాగితే అన్నం కూడా సంగటి చేస్తా. బాగా సంగటి చేసి రాగి సంగటి చేసి. రాగి సంగటి చేస్తావా? చేసి పళ్ళ సంగటి తాపిచ్చమ్మా కొంచెం. రాగి సంగటి చేసి పెరుగు ప్యాకెట్ తెచ్చి మజ్జిగ జిలుపు పెట్టేసుకునేది. దాన్ని ఏమంటే మెత్తగా పిసికేది. మన లోటాలో చల్లంగా పాస్తుండే అప్పుడు పాస్తుండో మనం తరిగి పోసేసేది. తాగమని తాపిచ్చేది లోటాలో పోసేది తాపిచ్చమ్మా. ఈయన పేరు ఏం పేరమ్మా? వెంకటరమణయ్య. ఇంటి పేరు? పూరేటి వెంకటరమణయ్య. పూరేటి వెంకటరమణయ్య. నీ పేరు? నా పేరు పాలమ్మ. పూరేటి. ఎంతమంది పిల్లలు మీకు మొత్తం? నాకు 4. ఎక్కడున్నారు వాళ్ళంతా? 2 చనిపోయినారు. 2 కొడుకులు చనిపోయినారు. 2 కొడుకులు చనిపోయారు. ఎలా చనిపోయారమ్మా? మందులు తాగి ఆర్థిక పరిస్థితులు బాగలేక విషయం తాగి చనిపోయారు 2. ఒకడు ముట్టుకు మనవడు విషయం తాగి చచ్చిపోయింది. కొడుకు ముట్టుకు బాగా లేకుండా వచ్చి ఆయాసం అవన్నీ వచ్చి 2 చనిపోయారు. మిగతా 2 ఎవరమ్మా? ఆడపిల్లకాల మగపిల్లకాల? ఆడపిల్ల ఉన్నది. ఇప్పుడు అన్న ఆమె ఎక్కడ ఉంటది? ఈ పక్కనే ఉంటది. వాళ్ళు ఒకరు కొంచెం ఆదరిస్తున్నారు మిమ్మల్ని. వస్తుంది. కొడుకు ఒకటి ఉంటే ఆ ఇంట్లో ఉన్నాడు. మమ్మల్ని పట్టించుకోడు. మా మాటకు రాదు. ఎట్టబోతున్నారా, ఏంది, తింటున్నారా, తినలేదా అని కూడా అంటారు. పాడలు ఉంటాట పాడలు అన్నమాట. సరే అమ్మా, సరే ఇప్పుడు దీన్ని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము. ఖచ్చితంగా ఇతను హాస్పిటల్ చికిత్స చేస్తాము. ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండండి, భయపడిపోకండి అమ్మా. భయపడిపోకండి. అదే భయపడే ధైర్యంగా ఉండమని చెప్పి ఆయన కూడా మేము చూసుకుంటాం దాన్ని. సరే అమ్మా.